అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. మనకి తిరుమల శనివారాలు అనేవి రన్ అవుతూ ఉన్నాయన్నమాట. రేపు మనకి 2వ తిరుమల శనివారం వస్తుంది. అయితే తిరుమల శనివారం మీద చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ తిరుమల శనివారం చేసుకోలేని వారు 2వ తిరుమల శనివారం నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా స్టార్ట్ చేసుకోవచ్చండి. మీరు తిరుమల శనివారాలు ఈ నెలలో ఏ రోజైనా తిరుమల శనివారాల వ్రతం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ కుదరకపోతే లేదు అంటే రేపటి నుండి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే తిరుమల శనివారం ఈ నెల రోజుల్లో 11 రోజులు కానీ, అంటే 1 రోజు కానీ, 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7 రోజులు కానీ, లేదంటే 11 రోజులు కానీ ఇలా అనుకొని పిండి దీపారాధన అనేది చేసుకోండి. అంటే ప్రతిరోజు కూడా పిండి దీపారాధన అనేది చేయాలండి స్వామివారికి. మన హిందూ ధర్మంలో తిరుమల శనివారాల పూజకి ఎంతో విశేష స్థానం ఉందండి. ఈ తిరుమల శనివారాల పూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అసలు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి. ఈ తిరుమల శనివారాల్లో ప్రత్యేకంగా స్వామివారిని పూజిస్తామండి. వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తాము. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఈ పురటాసి మాసంలో భూమి మీదకు సంచరిస్తారని నమ్మకం అండి. కాబట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అనేవి చేస్తూ ఉంటాము. ఈ పురటాసి మాసంలో ఈ శనివారాలని పురటాసి శనివారాలు అంటే ఈ తిరుమల శనివారాలుగా మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఈ 4 తిరుమల శనివారాలు ఈ పురటాసి మాసంలో వచ్చినాయండి. అయితే ఫస్ట్ తిరుమల శనివారం అయిపోయింది. ఇక 2వ తిరుమల శనివారం, 3వ తిరుమల శనివారం, 4వ తిరుమల శనివారం మాత్రమే ఉందన్నమాట. అయితే ఈ 3 తిరుమల శనివారాల్లో ఏదో ఒక శనివారం మీరు పూజ అనేది చేయండి. సో చాలా చాలా మంచిది. నేను చెప్పే విధంగా చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారో అలాంటి వారు కూడా తిరుమల శనివారం రోజున ఏదో ఒక శనివారం స్వామివారికి పూజ చేసి చూడండి. చాలా చాలా మంచి ఫలితం అనేది చూస్తారు. మనకున్నటువంటి దోషాలు కానీ, ఏదైనా గ్రహ పీడలు కానీ ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా చేసుకుని చూడండి. ఫస్ట్ అయితే ఉదయాన్నే నిద్రలేచి, అంటే శనివారం రోజు తిరుమల శనివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని నార్మల్గా అయితే చన్నీటితో తలస్నానం అనేది చేయాలండి. ఒకవేళ మీకు ఆరోగ్యరీత్యా బాగాలేదు అనుకుంటే కనుక నార్మల్గా వేడి వాటర్తో స్నానం అనేది చేయవచ్చు అనమాట. అయితే కళ్ళుప్పు కలిపినటువంటి వాటర్తో మాత్రమే స్నానం అనేది చేయవలసి ఉంటుంది. అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకునేటప్పుడు కళ్ళుప్పుతో కలిపినటువంటి వాటర్తో ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే గడపకి కూడా పసుపు రాసి చక్కగా అలంకరించుకుని ముందుగా గడపని పూజించుకోవాలన్నమాట. తరువాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాలని కూడా వెలిగించుకోవాలి. పిండి దీపం అనేది 1 లేదంటే 3, 5, 7 ఇలా బేసి సంఖ్యలో వెలిగించుకోవాలి. అయితే మీరు రేపటి నుండి 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు ఇలా అనుకొని వ్రతంగా చేసుకోవాలనుకున్న వారు ప్రతి రోజు కూడా, అంటే మీరు అనుకున్న రోజులు కూడా పిండి దీపారాధన చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే స్వామివారికి ముందుగా ఇష్టమైనటువంటి పిండి దీపాలు ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. అందరికీ తెలుసు పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి అనేది. అయితే మీరు బేసి సంఖ్యలో 1, 3, 5, 7 ఇలా ఎన్ని పిండి దీపాలైనా కూడా వెలిగించుకోవచ్చు. ఇలా ముందే మండపాన్ని అంతా సిద్ధం చేసుకుని పూజ గదిలో కూడా బియ్యపు పిండితో ముగ్గు అనేది వేసుకోండి. తరువాత స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి మాలని సమర్పిస్తే చాలా మంచిది. ఒకవేళ లేదు అనుకుంటే ఒక చిన్న తులసి దళాన్నైనా కూడా స్వామివారి ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా ముందు గణపతికి పూజ చేసుకోండి. గణపతికి ఇష్టమైన గరికను కూడా మీరు గణపతికి సమర్పించి పూజ చేస్తే ఇంకా మంచిదన్నమాట. అయితే ముందుగా గణనాథుడికి పసుపు, అక్షింతలు, కుంకుమ సమర్పించిన తర్వాత స్వామివారికి ధూపాన్ని చూపించి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచి మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది ఒక్కసారి గణనాథుడికి విన్నవించుకోవాలి. ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకుని తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారికి పూజ చేసే ముందే మీ సంకల్పం ఏమిటి అనేది చెప్పుకోవాల్సి ఉంటుందండి. మనకి సంపద అంటే డబ్బే కాదండి, మానసిక ప్రశాంతత కూడా. ఎవరింట్లో అయితే మానసిక ప్రశాంతత ఉండదో, ఎవరింట్లో అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ తిరుమల శనివారం రోజున పూజ అనేది చేయండి. మంచి శుభ ఫలితాలు అనేవి చూస్తారు. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఏమీ ఉండవన్నమాట. చాలా మంచిదండి, ఆరోగ్యరీత్యా మంచిది. అలాగే మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ముందుగా గణనాథుడికి పూజ చేసుకున్న తర్వాత మనం వెంకటేశ్వర స్వామికి పూజ చేయాల్సి ఉంటుందన్నమాట. ముందుగా దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారికి సంకల్పం మరొకసారి చెప్పుకున్న తర్వాత పిండి దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి. తర్వాత స్వామివారికి అష్టోత్తరం చదువుకోవాలి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షింతలు స్వామివారికి సమర్పించాలి. తర్వాత స్వామివారి గోవింద నామాలు కానివ్వండి, లేదంటే
వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరాలు, స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇవేమీ రావు అనుకుంటే కనుక మీరు ఓం గోవిందాయ నమః అనుకుంటూ కూడా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా పూజ చేసుకుని చక్కగా ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత, అంటే సాయంత్రం కూడా దీపారాధన పూర్తయిన తర్వాత మీరు ఉపవాస దీక్ష అనేది ముగించుకోవాల్సి ఉంటుంది. అల్పాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రోజంతా ఉపవాసం ఉండలేమో అనుకుంటే ఒక పొద్దు ఉపవాసం ఉన్నా సరిపోతుంది అనమాట. అలాగే స్వామివారికి ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి పచ్చి పాలని నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. లేదు అంటే బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టొచ్చు. లేదు అంటే కనుక మీకు నచ్చిన నైవేద్యాన్ని స్వామివారికి నివేదించవచ్చు. అయితే పచ్చిపాలు అనేవి కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. అయితే స్వామివారికి బ్రహ్మముహూర్తంలో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్వామివారు ఈ పురటాసి మాసంలో భూమి మీద కదలాడుతారు అని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఈ పూజ అనేది మీరు ఉదయం పూజ చేసిన తర్వాత సాయం సంధ్యా వేళలో కూడా తప్పకుండా పూజ అనేది చేయాలి. అలాగే ఈ పూజలో స్వామివారితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే 11 రోజులు పూజ చేసుకోవాలి అనుకున్న వారు, లేదంటే 1, 3, 5, 7 ఇలా పూజ చేసుకోవాలి అనుకుంటున్న వారు రేపటి నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు కూడా, అంటే 5 రోజులు కానీ 7 రోజులు కానీ లేదంటే 11 రోజులు కానీ ఈ రోజులన్నీ కూడా వరుసగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వరుసగా పిండి దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పురటాసి మాసంలో స్వామివారికి పూజ అనేది నిర్వహించుకుంటారో వారికి ఎలాంటి కష్టాలు ఉండవండి. మనకి ఆపద కాలంలో ఆదుకునే దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ప్రతి మనిషికి కూడా ఆపద కాలం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఆ ఆపద కాలంలో స్వామివారి యొక్క మహిమని మనం తప్పకుండా చూస్తామన్నమాట. ఈ పూజలు, ఈ వ్రతాలన్నీ కూడా మనకి ఆపద కాలంలో కాస్తాయండి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మంచి సంకల్పంతో స్వామివారిని పూజించండి. తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే ఎవరికైతే ఏలినాటి శని ప్రభావం ఉందో, లేదంటే గ్రహ దోషాలు ఉన్నాయో అవన్నీ ఉన్నవారు కూడా ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారం రోజున పూజ అనేది నిర్వహించుకోండి. చాలా మంచిదన్నమాట. అయితే ఇక్కడ ప్రధానంగా పిండి దీపారాధన, పచ్చిపాలు అనేవి చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఎవరైతే తిరుమల శనివారం ఉదయం చేసుకుంటారో పూజ, సాయంత్రం కూడా ఖచ్చితంగా దీపారాధన చేసి తులసి అమ్మవారికి కూడా పూజ అనేది చేయటం చాలా చాలా ముఖ్యం. అలాగే ఇక దసరా కూడా స్టార్ట్ అవుతుంది కదండి. 3వ తారీఖు నుండి మనకి దసరా నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. దసరా నవరాత్రుల్లో వచ్చేటువంటి డౌట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టాను, ఒక్కసారి చూడండి. అలాగే అఖండ దీపారాధన ఎలా చేసుకోవాలి, అఖండ దీపారాధన చేసేటప్పుడు మనకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్గా వీడియో అనేది ఉంది, ఒక్కసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే బయోలో కూడా లింక్ ఉంటుంది, అలాగే ఐ బటన్లో కూడా వస్తుంది. ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అందరం కూడా రేపు తిరుమల శనివారం పూజ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని, స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ నిండుగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.